మార్నింగ్ నుంచి ఇంట్లో ఉన్నా, టైం పాస్ అవుతలేదు. సో ఫ్రెండ్కి చెప్పిన బయటికి వెళ్దామని. ఇంకెందుకు లేట్, బయటికి వెళ్ళి ఒక రౌండ్ వేసేద్దాం. మళ్ళా ఇదే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం. మళ్ళా వాడికైతే ఒక మిస్డ్ కాల్ ఇచ్చిన, వస్తున్నాడు అనుకుంటా. వచ్చాడు 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 ఎలివేషన్ అయితే అయిపోయిన తర్వాత బైక్ పైన స్టార్ట్ అయ్యాము. నేను వాడు కలిసి పాత బస్ స్టాండ్ దగ్గర వెళ్తున్నాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఏందబ్బా అని చూస్తుంటే ఏదో పెద్ద గొడవ జరిగింది. ఏదో గొడవ పెద్దగానే జరిగింది అనుకుంటా. చాలా మంది ఇక్కడ ఉన్నాడు, ట్రాఫిక్ పోలీసు కూడా ఇక్కడ ఉన్నారు. ఏం గొడవ జరిగిందబ్బా అని నేను మా వాడు పక్కనే బండి ఆపుకొని చూస్తున్నాము ఏం జరిగిందబ్బా అని. ఇలాంటి పంచాయతీలు ఉన్నప్పుడు ఏం జరిగిందబ్బా అని చూడడం ఇంట్రెస్ట్ మాకు. ఇంక ఇలాగే చూస్తూ ఉంటే రేపు అవుతుందని అక్కడి నుంచి బయలుదేరాము. మధ్యలో క్లాక్ టవర్ అయితే వచ్చింది. సడన్గా వర్షం కూడా స్టార్ట్ అయ్యిండే. ఇంకా అలా అని వెళ్తుండగా చెన్నై షాపింగ్ మాల్ ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వచ్చింది. ఇంకెళ్ళకపోతే బాగుండదేమో అని నేను మా ఫ్రెండ్ గారు కలిసి సౌత్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాము. పైనకైతే వెళ్ళి స్టాక్ ఎలా ఉందో చూద్దాం. నడుచుకుంటూ పోదాం పారా. లిఫ్ట్ ఉండగా మనకెందుకు? ఒక్క ఫ్లోరే కదా, స్టెప్స్ ఎక్కి వెళ్దాం రా అంటే లిఫ్ట్లో వెళ్దాం అని చెప్పాడు. మెన్స్ సెక్షన్స్కి అయితే వచ్చాము. మనోడైతే చూస్తున్నాడు ఏమైనా కొందామా అని. నచ్చలేదు అనుకుంటా, ఇంకా చూస్తున్నాడు ఏం నచ్చుతుంది ఏమో. మళ్ళా నాకైతే ఒక ఆలివ్ గ్రీన్ జాకెట్ నచ్చింది. నేను అదైతే తీసుకుందామని చూస్తున్నా. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఫైనల్గా అయితే తీసుకుంటున్నా. యాక్చువల్గా నేను చూద్దామని వచ్చిన, కానీ కొంటున్నా. ఎలా అంటే హనుమంతుడు పోయి లంకని చూసామంటే కాల్చొచ్చినట్టు నేను కూడా చూసేద్దామని పోయి కొంటున్న బట్టల్ని. బిల్ వచ్చేసి 700 అయింది. బయటకు వచ్చి చూస్తే ఇంకా వర్షం ఆగలేదు. ఇంక ఇక్కడ ఏం చేస్తాం, పక్కనే ఒక 2 అడుగులు వేస్తే చెన్నై షాపింగ్ మాల్ కూడా వస్తుంది కదని దాంట్లో ఏమైనా కాల్చడానుకుంటే కాల్చుదామని వెళ్ళినాము. ఈ మాల్లో కూడా అంత రష్ ఏం లేదు, అందరూ ఆల్రెడీ షాపింగ్ చేశారనుకుంటా. బయట నా జాకెట్ తీసుకొని ఒక టోకెన్ అయితే ఇచ్చారు. బాయ్ అయితే లిఫ్ట్ వదులుతలేడు అసలు. I don't know. She's a woman. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. మనోడైతే కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆ లిఫ్ట్ ప్రతి ఒక్క ఫ్లోర్లో ఆగుతున్నది. ఎవరో బయట ప్రెస్ చేసి పెట్టారనుకుంటా. సో కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఫైనల్గా అయితే వచ్చాము. ఎక్కడికి పోతున్నామైతే తెలియదు, కానీ పోతూనే ఉన్నాం. మనోడికైతే ఏం నచ్చలేవంట. గమ్మున నా కవర్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. మళ్ళీ క్లాక్ టవర్ నుంచి యూటర్న్ తీసుకొని సిఎంఆర్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా ఒక టోకెన్ అయితే ఇచ్చారు. మనోడు కనీసం ఇక్కడైనా కొంటాడేమో అని వచ్చాము. ఇక్కడ కూడా లిఫ్టే ప్రిఫర్ చేస్తున్నాడు. లిఫ్ట్ ఎక్కాం కదా అని ఊరికే రాకుండా ఏదో డీజే ఆడుతున్నాడు. లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మళ్ళీనా? నేను అలసిపోయాను సార్ షాపింగ్ మాల్ తిరిగి. టైంపాస్ అవుతలే అని మిర్రర్ సెల్ఫీ అయితే దిగుతున్నా. మనోడికైతే ఏం నచ్చలేదంట, ఏం కొనలేదు. ఆ స్వాగ్ చూడు తమ్ముడు. ఇంకేముంది, రిటర్న్ అవుతున్నాము. ఇంకా ఇప్పుడే వర్షం పడ్డాయి కదా, గరం మిర్చిలు అయితే తిన్నాను పోతున్నాము. ఈ రూట్లో అయితే సీతాఫల్ పండ్లు చాలా బాగుంటాయి. అదే మన పోలీస్ హెడ్ క్వార్టర్స్ రూట్. ఇక్కడ మా ఎన్సీసీ బెటాలియన్ ఉంటుండే, ఇప్పుడైతే షిఫ్ట్ చేశారంట. ఓ షట్, ఇక్కడ మిర్చిల బండి బంద్ చేశారు. ఏం పర్లేదు, ఎక్కడ బంద్ చేసినా ఇక్కడ బోయపల్లి గేట్ దగ్గర తెరిచి ఉంటుంది. మేమైతే 2 వడాలు తీసుకున్నాము, టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు మిర్చిలు తీసుకున్నా ఇక్కడ బోయపల్లి గేట్ దగ్గరనే వేసుకుంటాం, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంటికి రిటర్న్ అవుతున్నాం. ఇంకా రిటర్న్లో వెళ్ళేటప్పుడు అయితే మేము ఈ వీడియోకి అయితే ఏ టైటిల్ పెడితే బాగుంటుందో అనేది డిస్కస్ చేస్తున్నాము. ఇంకా మీరైతే ఈ వీడియో కానీ ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ అగైన్. మీ వివేక్ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్.